సుఖినో భవంతు మేడం. ధన్యవాదములండి. ధన్యవాదములు. చక్కగా మాకు ధ్యానాన్ని చేయించారు మాతో. ఈరోజు మనము అరుణ్ బాబు సార్ గారి యొక్క ఉపన్యాసాన్ని వినబోతున్నాము. వారి గురించి ఒక చిన్న పరిచయము. అరుణ్ బాబు సార్ గారు మన యొక్క ఆంధ్రప్రదేశ్కి కోఆర్డినేటర్గా వారి యొక్క సేవల్ని అందిస్తూ ఉన్నారు. స్వామీజీ యొక్క సిస్టంలో, ఈ యొక్క స్కై సిస్టంలో 40 సంవత్సరముల నుంచి కూడా వారి యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు. ఈ రోజు తెలుగు వాళ్ళము మనమందరం కూడా తెలుగులో కొన్ని పుస్తకాలు కానివ్వండి, కొన్ని విషయాలు స్వామీజీ యొక్క ఫిలాసఫీ మనము ఈరోజు తెలుసుకోగలుగుతున్నాము అంటే అది నాకు తెలిసి అరుణ్ బాబు సార్ వల్లనే అని అనిపిస్తూ ఉంటుంది. సో అంతటి సేవల్ని వారు మనకి అందిస్తూ ఉన్నారు. ఈరోజు మనకి వారు తైత్తరీయ ఉపనిషత్తు మరియు సులభతర కుండలిని యోగము లాస్ట్ వీక్ మనకు తెలియజేశారు. దాని గురించి ఒక శ్లోకానికే మనకి ½ అన్ అవర్ లో ఒక మంత్రానికి అంత టైం తీసుకుంది. అంత చక్కగా విశదపరిచి మనకు చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. సో అంతే ఒక ఇంట్రెస్ట్ తో మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాము సార్ యొక్క ఉపన్యాసం కోసము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అరుణ్ బాబు సార్, మీరు ఈరోజు క్లాస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదములు కిరణేశ్వరి. సార్, నన్ను పరిచయం చేసినందుకు కిరణేశ్వరి గారికి ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. గురువు వర్ధిల్లును గాక, గురువేతోడు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன், గురు வாழ்க. నన్ను పరిచయం చేసేటప్పుడే చెప్పారు కిరణేశ్వరి గారు, మొదటి అధ్యాయంలో మొదటి మంత్రాన్ని చెప్పడానికే వారు 1/2 గంట సేపు తీసుకున్నారు. అంత విషయంగా చెప్పుకుంటా వెళ్తున్నారు అని. నిజం చెప్పాలంటే ఈ ఉపనిషత్తు చెప్పడం అనేటటువంటి చాలా కష్టతరమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ తైత్తరీయ ఉపనిషత్తు యొక్క మూలమైనటువంటి వాజస్నేయ సంహిత అనేటువంటి సంహితని ఘనాపాటిగా నేర్చుకోవాలని చెప్పినట్లయితే 25 సంవత్సరాలు పడుతుందట. ఘనాపాటి అంటే మీకు గుర్తొచ్చి ఉంటుంది. శంకరాభరణం సినిమాలో కలెక్టర్ గారి దగ్గరికి ఒక ఘనాపాటి వెళ్ళి ఆయన ప్రవచనం చేస్తా ఉండేటప్పుడు శంకర శాస్త్రి కూడా అక్కడికి వస్తాడు. ఏంటయ్యా చెప్పిందే చెప్తూ విసిగిస్తున్నావు వెళ్ళు అని చెప్పేసి కసురుకుంటాడు కలెక్టర్. ఆ ఘనాపాటి యొక్క ఘనతను తెలుసుకున్నటువంటి శంకర శాస్త్రి గారు బయటకు వచ్చిన తర్వాత తన దగ్గర ఉండే డబ్బులో కొంత డబ్బు ఆయనకి ఇస్తాడు. వాజస్నేయ సంహిత లేదా ఈ మరి తైత్తరీయ ఉపనిషత్తు అనేటటువంటిది ఘనాపాఠంగా నేర్చుకోవాలని చెప్పి అనుకుంటే గురువు దగ్గర శిష్యుడు ఆ విషయాన్ని నేర్చుకోవడానికి 25 సంవత్సరాలు పడుతుందట. కాబట్టి మనకు అంత టైం లేదు. కాబట్టి ముఖ్యంగా ఈ ఉపనిషత్తుని సులభతర కుండలిని యోగాన్ని అనుసంధానం చేసుకుంటూ చెప్పాల్సిన విషయాల్లో ముఖ్యంగా మన సులభతర కుండలిని యోగం తైత్తరీయ ఉపనిషత్తులో ఏ బ్రహ్మానందాన్ని అయితే మనకు అందించిందో దాన్నే మనకు సులభంగా అందిస్తా ఉందనే అని అనుసంధానం చేయడమే ముఖ్యం. కాబట్టి ఈ వారంలో మొదటి అధ్యాయాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి అధ్యాయంలో ఇప్పుడు దాకా 2 అనువాకాలు మాత్రమే అని. మొట్టమొదట ఈ శిక్షావళి అనేటటువంటి అధ్యాయంలో 12 అనువాకాలు ఉన్నాయి. ఈ 12 అనువాకాల్లో 2 అనువాకాలు ఇప్పుడు దాకా పూర్తయ్యాయి. ఈ మిగిలిన 10 కూడా ఈరోజు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. సుఖనో భవంతు. ఒక రకంగా పరిచయం చేస్తూ కాలాన్ని గురించినటువంటి విషయం కూడాను మరి కిరణేశ్వర గారి గుర్తు చేశారు. వారికి ధన్యవాదాలు. ఈ మంత్రం ఇలా సాగుతుంది. పంచస్వది కరణేషు అది లోకం అది జ్యోతిషం అది విద్యం అది ప్రజమధ్యాత్మం తామహాసంహిత ఇత్యాచక్షుతే. ఇది ఈ అధ్యాయంలో ప్రారంభమయ్యేటటువంటి ఈ అధ్యాయంలో ఈ అనువాకంలో చెప్పుకునే మంత్రం అన్నమాట. ఇక్కడ మనసు కేంద్రీకరించడానికి మనసుకు ఇచ్చేటటువంటి శిక్షణ ఇది, సాధన ఇది. దీంట్లో 5 విషయాలు చెప్తున్నారు. పంచస్వధికరణేషు ఏంటి 5 విషయాలు అంచినప్పుడు అది లోకం, అది జ్యోతిషం, అది విద్యం, అది ప్రజం, అది ఆధ్యాత్మం.
ఈ 5 విషయాల మీద కూడా మనసు కేంద్రీకరించినట్లయితే, ఆ మనసు కేంద్రీకరించడానికి ఏమేం చేయాలో కూడా చెప్తా ఉన్నారు. హృద్వీపోద్వరూపం జౌరుత్తర రూపం వాక్స్ ఆకాశ సంధిః వాయు సంధానం. అక్కడ మనసుని కేంద్రీకరించడానికి ఈ అధిలోకం అనేటటువంటిది భూమికి సంబంధించినటువంటిది. ఈ భూమికి ముఖ్యమైనటువంటిది రోజు, రాత్రి పగలు సరిపోతుంది. భూమి అనేటటువంటిది పూర్వ రూపం అయినట్టయితే ఉత్తర రూపం రోజు అనేటటువంటిది. ఈ రెండింటిని భూమిని ఈ రోజుని అనుసంధానం చేస్తున్నటువంటిది ఆకాశము వాయువు అని. అట్లాగే జ్యోతిషం అంటే ఆకాశాన్ని గురించి చెప్తూ అగ్ని, సూర్యుడు, జలం, విద్యుత్తు. అట్లాగే విద్యను గురించి చెప్తూ ఇక్కడ మీకు ఈ విద్యను గురించి చెప్తే వాళ్ళు ఎలా సాధన చేశారని మీకు అర్థమవుతుంది. ఇక్కడ విద్యను చెప్పేటప్పుడు ఆచార్యుడు విద్యకు మూలమైనటువంటి వాడు పూర్వ రూపం. ఆ ఆచార్యుడి దగ్గర నుంచి విద్య శిష్యుడికి వస్తా ఉంది, ఇది ఉత్తర రూపం. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారయ్యా అంటే విద్యని అందిస్తా ఉన్నారు. ఆచార్యుడు విద్య అందిస్తా ఉన్నాడు, శిష్యుడు విద్య నేర్చుకుంటా ఉన్నాడు. ఆ అందించడం అనేటటువంటిది ఎట్లా సాగుతుంది అని చెప్పినప్పుడు ప్రవచనంగా సాగుతా ఉంది. ఇట్లా ఈ 5 విషయాలు ప్రజలు అంటే తల్లిదండ్రుల నుంచి ప్రజలు ఉద్భవిస్తా ఉన్నారు, ఆ ప్రజలతో ఈ ప్రపంచం నడుస్తా ఉంది అని. ఆధ్యాత్మము అని చెప్పినప్పుడు కింద దవడ, పై దవడ మధ్యన ఉండేటటువంటి వాణి, నోరు, ఆ నోట్లోంచి ఉన్నటువంటి నాలుక. అంటే ఇక్కడ ఆధ్యాత్మము అని చెప్పనేటప్పుడు ఈ 4 వేదాలు కూడాను వల్లెవేయడానికి కావాల్సినటువంటి ముందు చెప్పుకున్నాం ఎలా 6 అంగాలు వేదానికి కావాల్సి వస్తాయి అనేటటువంటి విషయం. ఈ రకంగా ఈ 5 విషయాల మీద కూడాను మనసు కేంద్రీకరించినట్లయితే మనసుకు ఏకాగ్రత కుదురుతుంది. తద్వారా 4 వేదాలు కూడా నేర్చుకోవడానికి వీలవుతుంది అని చెప్పి అక్కడ సాధన విధానంలో చెప్పారు. ఇప్పుడు మనం 5 ఇక్కడ 5 విషయాలు అని చెప్పి అన్నారు. ఇక్కడ మనం మన కుండలి యోగంలోకి వద్దామండి. మనం ఈ 5 విషయాల్లో మనం ఎక్కడెక్కడ అనుసంధానం చేస్తున్నామని చేసినప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు, ఇక్కడ తైత్రేయ ఉపనిషత్తులో వాళ్ళు వచ్చేసి గురువు, శిష్యుడు, అది లోకము, అది జ్యోతిషము, అది విద్య, అది ప్రజ, అది ఆధ్యాత్మం అని వాటిని ఎట్లా అనుసంధానం చేసుకోవాలో చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే మనం మన సులభతర కుండలి యోగంలో ఈ పంచస్వధికరణేషు ఎలా వాడుతున్నామని చెప్పినట్లయితే మనం ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచ జ్ఞానేంద్రియాల మీద ధ్యానం చేయడంతో మనం ఆ పంచ అనేటువంటి పంచీకరణం అయ్యేటువంటి పంచభూతాలు అనేటువంటి వాటితో అనుసంధానం అవుతా ఉన్నాం. మనసు ఈ ఇంద్రియాల ద్వారా నిరంతరం కూడా బయటికి వెళ్తా ఉండేటప్పుడు ఆ మనసుని నిగ్రహించడం అనేటటువంటిది, మనసుని విషయాల లోపల నుంచి మళ్లించడం అనేటటువంటిది యోగ శాస్త్రంలో ప్రత్యాహారము అని చెప్తారు. ఆ ప్రత్యాహారం అనేటటువంటిది మనసు ఇంద్రియాల లోపల నుంచి బయటికి వెళ్లకుండా చర్మము, నాలుక, ముక్కు, కళ్ళు, చెవులు ఈ పంచజ్ఞానేంద్రియాలు శబ్దస్పర్శ రూపరసగంధాలైనటువంటి తన్మాత్రలతో సంబంధం ఉన్నట్లయితే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలకి పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనేటటువంటి వాటితో సంబంధం ఉంది. ఈ రకంగా మనసుని మనం పంచ జ్ఞానేంద్రియాల మీద కేంద్రీకరించినప్పుడు ఆ జ్ఞానేంద్రియాల మీద మన మనసుకు ఏకాగ్రత కుదిరి వాటి మీద మనకు కంట్రోల్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మన మనసు పంచ జ్ఞానేంద్రియాల మీద కంట్రోల్ వస్తుందో ప్రత్యాహారం సాధ్యం అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ ముందు ఈ ఉపనిషత్తులో వాళ్ళు ఏం చెప్తారంటే ధ్యానం కూడా ఎలా చేయాలి అనేటటువంటి విషయం కూడా చెప్తారు. ఇక్కడ మనం సుషుమ్న నాడి అని ఏదైతే అంటున్నామో వాళ్ళు కూడా ఇంకో మాట చెప్తారు దానికి. ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ పంచ జ్ఞానేంద్రియాల మీద తపస్సు చేయడానికి ముందు ఆ కుండలి శక్తిని ఆ యొక్క జ్ఞానేంద్రియాలకు తీసుకెళ్ళాలి. కాబట్టి మూలాధారంలో కుండలి శక్తి పనిచేస్తున్నంతసేపు కూడా మనసు పరిపరి విధాల ఈ జ్ఞానేంద్రియాల ద్వారా విజ్ఞానాన్ని సంతరించుకుంటూ ఆ విజ్ఞానంతో ఈ ప్రపంచమే నిత్యము, సత్యము, అనంతం అనుకుంటూ మరి అన్ని నాకే కావాలి అని అనుకుంటూ బ్రతుకు కొనసాగిస్తూ వస్తా ఉన్నాం. భారతంలో యక్షుడి ప్రశ్నలకు ధర్మరాజు సమాధానం చెప్తా వస్తాడు. అందులో యక్షుడు ఒక ప్రశ్న అడుగుతాడు, ధర్మరాజా, ఈ ప్రపంచంలో నీకు కనిపించినటువంటి అతి చిత్రమైన విషయం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ధర్మరాజు చెప్తాడు అనమాట, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని చూస్తా ఉన్నాం, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఒక రోజు వస్తా ఉన్నారు, ఒక రోజు వెళ్ళిపోతా ఉన్నారు.
వెళ్ళడం, రావడం అనేటటువంటిది నిశ్చయమే, వెళ్ళడం అనేటటువంటిది కూడా నిశ్చయమే. ఈ సత్యాన్ని మర్చిపోయి ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉంటాము అని చెప్పి అన్న ప్రవర్తనతో ప్రవర్తిస్తూ వస్తా ఉన్నారు. అదే అన్నిటికంటే విచిత్రమైనటువంటి విషయం అని చెప్పి యక్షుడు సమాధానం చెప్తాడు. కాబట్టి ఎందుకు మనిషి ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అన్నప్పుడు ఆ మనసు మీద కంట్రోల్ లేకపోవడం వల్ల మనిషి ఆ రకంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మనం లోపల ఉండేటటువంటి ఆ బ్రహ్మతత్వం అయినటువంటి నేను, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి నేను అనేటటువంటిది ఆ మనసుని శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఆ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడానికి మొదటి ప్రయత్నం చేసినట్లయితే, రెండవది ఈ ప్రపంచంలో మనుగడ కోసం చేయాల్సినటువంటిది ఈ రెండే విషయాలు. మొదటిది భగవంతుడితో అనుసంధానము, రెండవది ఈ ప్రపంచంలో ఎట్లా జీవించాలి. ఈ విషయాలే ఈ తైత్తిరీయ ఉపనిషత్తు మొత్తం కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నారంటే మహర్షి గారు మనకు మూలాధారంలో ప్రాణశక్తి ఉన్నంత వరకు మనసు ఇట్లాగే వెళతా ఉంటుంది, ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ మనిషి ప్రవర్తనలో మార్పు రావాలి, భగవతత్వం తెలుసుకోవాలి. దానికి పూర్వులు బాధపడినంత, కష్టపడినంత, ఇబ్బంది పడినంత పడకుండా బ్రహ్మచర్యంలో ఉండాలి, ఆశ్రమాల్లోకి వెళ్ళి ఉండాలి, సన్యాసం తీసుకోవాలి, గృహస్థాశ్రమ ధర్మం పనికిరాదు. ఇవన్నిటిని పక్కన పెట్టి ఆయన అందరికీ కూడా సులభంగా ఆ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలోకి తీసుకురావడానికి అతి సులభమైనటువంటి విద్యను మనకు అందించారు. ఇక్కడ మూలాధారంలో ఉండేటువంటి ఆ ప్రాణశక్తిని శక్తిపాతంతో ఆజ్ఞాచక్రంలోకి తీసుకురావడం జరుగుతుంది. తద్వారా మనసు తన మూలమైనటువంటి ప్రాణం వైపు అంతర్ముఖం అవుతుంది. ఈ కుండలిని శక్తి అనేటటువంటిది మన శరీరంలో సంచరిస్తున్నటువంటి ప్రాణం. ఎప్పుడైతే మనసు ఇంద్రియాల నుంచి పక్కకి తొలగి దానికి మూలమైనటువంటి ప్రాణం వైపు అనుసంధానం అవుతా ఉందో అప్పుడు మనసుకి ఏకాగ్రత కుదురుతుంది. మనసు నెమ్మదిగా తన మూలమైనటువంటి ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి చోటికి ఆ బ్రహ్మాండంలోకి అనుభూతిలోకి వెళ్ళడానికి కుదురుతుంది. ఇక్కడ తైత్తిరీయంలో కూడా అదే చెప్తా ఉన్నారు. మనసుకు ఏకాగ్రత కుదరడం కోసమే ఈ 5 విషయాల మీద మనసుని మనం ఏకాగ్రతగా చూసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఫస్ట్ లో చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా చేసినట్లయితే ఏమవుతుంది అని చెప్పన్నట్లయితే అక్కడ ఛందసాం వృషభో విశ్వరూప ఛందోభ్యో దమృతాత్ సంబభూవ సమేంద్ర మేధయో స్మృతు అమృతస్య దేవధారతో భూయాసం శరీరం మే వికర్షణం జిహ్వా మే మధుమత్తమ కర్ణాభ్యాం పురి విశ్రమం బ్రాహ్మణ కోశోసి మేధయా విహితం సుతం మే గోపాయ అని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ఏకాగ్రత కుదిరినటువంటి మనసుకి 4 వేదాలు కూడా అధ్యయనం చేయడానికి కావాల్సినటువంటి ఒక శక్తి ఏర్పడుతుంది. అటువంటి శక్తి ఏర్పడినటువంటి విద్యార్థులు కావాలి. అమాయంతు బ్రహ్మచారిణ సస్వాహ విమాయంతు బ్రహ్మచారిణ సస్వాహ ప్రమాయంతు బ్రహ్మచారిణ సస్వాహ దమాయంతు బ్రహ్మచారిణ సస్వాహ దమాయంతు బ్రహ్మచారిణ సస్వాహ. ఇక్కడ ఎట్లా ఉండాలి విద్యార్థి అన్నప్పుడు, ఎటువంటి విద్యార్థి ఉండాలి అన్నప్పుడు, ఆ విద్యార్థి ఎటువంటి విద్యార్థి కావాలి ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి అన్నప్పుడు దానికి వాళ్ళు కొన్ని చెప్పుకుంటా వచ్చారు. వీటిని సాధనా చతుష్టయంలో ఇవన్నీ కూడా వస్తాయి. ముఖ్యంగా ఆ బ్రహ్మచారి అనేటటువంటి వాడు దమము శమము అనేటటువంటి 6 రకాలైనటువంటి ఇవి కూడాను అనుసరించాలి అని చెప్పని. ఆ రకంగా అనుసరిస్తున్నటువంటి మరి విద్యార్థి, ఆ యోగుడైనటువంటి విద్యార్థికి అప్పుడు గురువు బోధిస్తాడు అన్నమాట. ఏం బోధిస్తాడు? ఈ ప్రకృతితో ఎలా, సమాజంతో ఎలా అనుసంధానం కావాలి, ప్రకృతితో ఎలా అనుసంధానం కావాలి, జ్ఞానంతో ఎలా అనుసంధానం కావాలి, ప్రాణంతో ఎలా అనుసంధానం కావాలి, అలాగే ఈ యొక్క భావనల వల్ల ఏం జరుగుతుంది అని చెప్పన్నప్పుడు అప్పుడు ఆ కుండలిని శక్తి, ఇక్కడ మనం మూలాధారంలో ఉండే కుండలిని శక్తిని ఆజ్ఞాచక్రాన్ని తీసుకొస్తున్నాం తైత్తిరీయ ఉపనిషత్తులో. ఇక్కడ ఇంతకుముందు కూడా చెప్పుకుంటా వచ్చాను మీ అందరికి కూడా. అర్హత ఏంటి అన్నప్పుడు విద్యార్థికి అర్హత వాళ్ళు దమాయంతు బ్రహ్మచారిణ సస్వాహ దమము శమము ఉపరతి ఇవన్నీ చెప్పుకుంటా వచ్చారు. అవన్నీ కూడా బ్రహ్మచారిగా ఉండాలి అని చెప్పన్నారు. ఇక్కడ మనకు మహర్షి గారు ఈ విద్య నేర్చుకోవాలంటే అర్హత ఏంటి అని చెప్పినప్పుడు మనిషి అయితే చాలు అన్నాడు. మనిషిగా ఉన్నట్లయితే చాలు ఈ విద్య నేర్చుకోవడానికి కుండలిని మహాశక్తి అంత సులభంగా మనకు అందించాడు.
వీళ్ళు ఇంత కష్టపడి ఆ విద్యను నేర్చుకున్నట్లయితే ఏం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు ఇక్కడ తైత్తిరీయ ఉపనిషత్తులో ఏం చెప్తా ఉన్నారంటే సయేషో అంతర్హృదయ ఆకాశ తస్మిన్నయం పురుషో మనోంతమయ అమృత హిరణ్మయ. వాళ్ళు ఈ రకంగా సాధన చేస్తూ వచ్చినట్లయితే శరీరంలో ఉండేటటువంటి హృదయాకాశము అనేటటువంటి తెలుస్తుంది. ఆ హృదయాకాశంలో నుంచి ఒక నాడి నాలుక పై నుంచి బ్రహ్మరంధ్రం వరకు వెళ్ళి బ్రహ్మరంధ్రం నుంచి ఆ భగవత్ స్థితితో లయమవుతుంది అన్నాడు. అంటే ఇక్కడ సాధన వేరే అవుతా ఉంది, మన సాధన కొంచెం వేరే అవుతా ఉంది. మనం ప్రాణశక్తిని మూలాధారంలో ఉందని చెప్పంటూ మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రాన్ని తీసుకొస్తాం, ఆజ్ఞాచక్రం నుంచి బ్రహ్మరంధ్రం ద్వారా తుర్యంకి వస్తాం, తుర్యం నుంచి ఈ సమస్త విశ్వంలో ఉండేటువంటి భగవంతుడి స్థితితో లయమవుతాం. ఇక్కడ కొంచెం వాళ్ళు ఆ పాతకాలంలో వాళ్ళు చేసినటువంటి పద్ధతిలో ఇది దాన్ని అంతరేణు తాలూకే ఇవావలంబతే సేంద్రయోని యత్ర అసౌ కేశంతో వివర్తతే యపోహ శీర్ష కపాలే. ఆ కపాలంలో ఉండేటటువంటి సుషుమ్న నాడి ద్వారా ఈ వెంట్రుకలో ఉండేటటువంటి చోటుకు మూలమైన చోట్లోంచి బయటికి వెడలి ఆ బ్రహ్మంతో లయం కావాలి అని చెప్పేసి అప్పుడు నేర్పిస్తా ఉన్నారు. ఇలా ధ్యానం చేస్తూ ఆ బ్రహ్మంతో లయం అయ్యేటట్లయితే ఆ బ్రహ్మం యొక్క తత్వం తెలుస్తుంది. ఆ బ్రహ్మతత్వం తెలిసిన తర్వాత ప్రకృతితో సహజీవనం, భగవంతుడితో నెలకొనడం, తనకు తాను అధిపతి కావడం, భగవంతునితో తాదాత్మ్యం చెందడం అనేటటువంటి అనుభవాలు కలుగుతాయి. అంటే భగవంతుడి యొక్క అనుసంధానం అయినప్పుడు ఈ తైత్తిరీయ ఉపనిషత్తు ప్రకారం భూరిత్యగ్నో ప్రతిష్టతి భూయితి వాయో సూర్యాదిత్యే మహీతి బ్రహ్మణి ఆప్నోతి సారాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతిశ్చక్షుస్పతి శ్రోత్రపతిర్విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృతం అమృతం ఇది ప్రాచీన యోగ్యోపాస్వః. ఈ రకంగా భగవంతుడితో పాటు అనుసంధానమైనప్పుడు ఏం జరుగుతుందని చెప్పినప్పుడు ఈ పంచ జ్ఞానేంద్రియాలు మీ కంట్రోల్లో ఉంటాయి, మనసు కూడా మీ కంట్రోల్లో ఉంటుంది. ఆ మనసు పంచ జ్ఞానేంద్రియాలు మీ కంట్రోల్లో ఉండేటట్లయితే మరి ఈ ప్రపంచంలో ప్రకృతితో పాటు మనం సహజీవనం కొనసాగిస్తూ వస్తాము. అంటే ప్రకృతిలో కూడా మనం లయమవుతాం, భగవంతుడిలో కూడా లయమవుతాం, తనకు తాను అధిపతిగా ఉంటాడు. ఇప్పుడు మనకు మామూలు మనుషులకు వాళ్ళు తమ అధీనంలో ఉన్నారంటే వాళ్ళు తమ అధీనంలో లేరు. వాళ్ళు ఎవరి అధీనంలో ఉన్నారు? వాళ్ళ యొక్క మనసు అధీనంలో ఉన్నారు. ఈ ధ్యానం చేసుకుని భగవత్ స్థితితో అనుసంధానం అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారని చెప్తున్నప్పుడు వాళ్ళ అధీనంలో మనసు ఉంటుంది. వాళ్ళు ఎవరు అని చెప్పినప్పుడు నేను అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మతత్వమే నేనే బ్రహ్మతత్వం అనేటటువంటి విషయమే కాకుండా ఆ బ్రహ్మతత్వం అనేటటువంటిది సమస్త ప్రాణుల లోపల జడ చైతన్యాల లోపల ఉన్నది అనేటటువంటి ఒక విషయం నిరంతరం కూడాను కాలానికి అతీతంగా గుర్తుపెట్టుకున్నటువంటి వ్యక్తి, అతనికి సాధ్యమవుతుంది. అప్పుడు ప్రకృతితో పాటు లయమవుతాడు, భగవంతుడితో పాటు భగవంతుడిలోనే నిరంతరం కూడా ఉంటాడు. అట్లాగే తను అధిపతిగా ఉంటాడు, భగవంతుడితో పాటు తాదాత్మ్యం చెందుతాడు. ఈ రకంగా ఆ భగవత్ స్థితికి అనుభూతిలోకి వచ్చినటువంటి వ్యక్తి ఉన్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా అంటే వాళ్ళు చేసినటువంటి సాధనలో ఓంకారానికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నారు. ఓమితి బ్రహ్మ ఓమితి యదగం సర్వం ఓమిత్యదనే హృతి ఓమిత్యేతదనుకృతి హస్తు అప్యో శ్రావే శ్రావ్యంతి ఓమితి సామాని గాయంతి ఓ గుంసోమితి సహస్రాణి సంతి ఓముత్యధర్వ్యో ప్రతిగర్వం ప్రతిఘ్నాతి ఓమితి బ్రహ్మ ప్రసౌతి ఓమితగ్నిహోత్రమనుజానాతి ఓమితి బ్రాహ్మణ ప్రవక్ష బ్రహ్మవాప్నోతి బ్రహ్మైవాప్నోతి. ఈ రకంగా ఆ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ తత్వం ఎట్లా ఉంది అన్నప్పుడు అది బ్రహ్మము. ఆ బ్రహ్మము ఎట్లా ఉంది అన్నప్పుడు ఓంకారంగా ఉంది, ప్రణవంగా ఉంది అని చెప్పంటారు. వేదం అంతా కూడాను ఈ ప్రణవం మీదనే ఆధారపడుతుంది. ఆ ఓంకార ఉపాసన కూడాను జరుగుతుంది.
అక్కడ ఓం అంటూనే ఈ ప్రపంచం అంతా కూడా ఓమే. ఓమితేదగుం సర్వం. జడ చైతన్యాలన్నీ కూడా ఓమే. ఓం అన్నప్పుడు ఇక్కడ మీరు శబ్దాన్ని తీసుకోవద్దండి. దాని వెనక ఉండే నాదము, ఆ నాదం వెనక ఉండేటటువంటి బిందువులు, కళలు, నాద బిందు కళలు అన్నప్పుడు మనం స్వామీజీ చెప్పిన మాటల్లో చెప్పాలంటే స్టాటిక్ స్టేట్, డైనమిక్ స్టేట్, లేదా బ్రహ్మము, శక్తి, మళ్ళా ఈ రెండింటిని అనుసంధానం చేస్తున్నటువంటి జ్ఞానం. ఇవి ఈ మూడు కూడాను, ఈ మూడే మొత్తం కూడాను. వేదాల్లో చెప్పిన మూడే, మనకి ఇక్కడ చెప్పినా కూడాను మూడే. ఆ తత్వం వాళ్ళు ఓం అని చెప్పి అన్నారు. ఈ సమస్త విశ్వంలో ఉండేటటువంటి అన్ని కూడా ఓమే. ఓమితి బ్రహ్మ, ఓమితేదగుం సర్వం. ఈ సమస్తం కూడా బ్రహ్మమే. అందుకోసమని ఈ చేసేటటువంటి సామాని అంటే సామవేదాన్ని గాయం చేసేటప్పుడు కూడా ఓం అని చెప్పే గానం చేస్తాము. అలాగే అస్త్రాన్ని ప్రయోగించేటప్పుడు కూడాను ఓం అని చెప్పే ప్రయోగిస్తాము. అట్లాగే అధ్వర్యుడు అంటే చెప్పాను నేను, యజ్ఞం చేయించేటటువంటి వాడు, అతను కూడా ఓం అంటూనే ప్రారంభిస్తాడు. అలాగే ఇంట్లో అగ్నిహోత్రం అంటే పొయ్యి వెలిగించేటప్పుడు కూడా ఓం అని చెప్పే పొయ్యి వెలిగించడం కానీ అగ్నిహోత్రం వెలిగించడం కానీ జరుగుతుంది. బ్రాహ్మణులంతా చేసే పనులని ఓం అంటూనే చేస్తారు. ఈ రకంగా బ్రహ్మతత్వం ఈ ప్రపంచం మొత్తం కూడా వ్యాపించి ఉన్నది అనేటువంటి అనుభూతి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి అనేది చెప్పుకుంటూ వస్తాడు. కృతంచ స్వాధ్యాయ ప్రవచనేచ, సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ, తపశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, దమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. ఇలా చెప్పుకుంటూ అటు తర్వాత ఈ భగవతత్వంతో అనుసంధానం తర్వాత ఏమవుతుంది, నేర్చుకోవడము, నేర్పించడం అనేటటువంటి రెండు ముఖ్యమైనటువంటి కర్తవ్యాలు. దాంట్లో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవడమే కాకుండా మిగిలిన వాళ్ళకు కూడా ఇవి నేర్పిస్తూ రావాలి. తపస్సు, దమము, శమము, యాగాలు, దేవయజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, తర్వాత భూత యజ్ఞం, అగ్నిహోత్రం, అతిథి సత్కారం, మానవాళికి మేలు, ఇవన్నీ కూడా మీరు చేస్తూ రావాలి. భగవంతుడితో పాటు అనుసంధానమైన తర్వాత మానవాళికి మేలు చేయాలి, అలాగే మంచి సంతానాన్ని పొందాలి అని చెప్పుకుంటా వస్తాడు. ఇక్కడ ఈ రకంగా చెప్పుకుంటా వచ్చేటప్పుడు మన ఫిలాసఫీలో ఏం చెప్తా ఉన్నాం, భగవంతుడితో అనుసంధానం అయిన తర్వాత మనం జీవితం కొనసాగించేటప్పుడు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ రావాలి. అలాగే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కాకుండా తన విద్యుక్త ధర్మాన్ని, అంటే శరీరానికి సంబంధించినటువంటి విద్యుత్ ధర్మం, కుటుంబానికి సంబంధించినటువంటి విద్యుక్త ధర్మం, అలాగే ప్రపంచానికి సంబంధించినటువంటి విద్యుక్త ధర్మాన్ని కూడాను కొనసాగిస్తూ రావాలి అని చెప్పి స్వామీజీ చెప్తారు. అదే విషయాన్ని వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు. తపస్సు స్వాధ్యాయ ప్రవచనేచ అని చెప్పి, ఋతంచ స్వాధ్యాయ ప్రవచనేచ అని చెప్పేటప్పుడు మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్నటువంటి దాన్ని జీవితంలో ఆచరిస్తూ రండి. స్వామీజీ చెప్పిందే ఉపనిషత్తు కూడా చెప్తా ఉంది. మీరు ఏదైతే నేర్చుకున్నారో మీ తర్వాత వాళ్ళకు కూడా అదే నేర్పించండి. అందుకే స్వామీజీ మన ఇంతమంది మాస్టర్లను తయారు చేశారు. ఆ మాస్టర్ల ద్వారా ప్రపంచం మొత్తానికి కూడాను ఈ జీవన విధానం, వేదాద్రియం అనేటటువంటి జీవన విధానం ఏదైతే ఉందో ఆ జీవన విధానం జీవించడానికి కావాల్సినటువంటి ఆ జీవన లక్ష్యమైనటువంటి భగవతత్వాన్ని అందుకోవడానికి, అలాగే ఈ జీవితంలో జీవించడానికి కావాల్సినటువంటి విద్యని అతి సులభంగా పామర్లకు కూడా అర్థమయ్యేటట్లు అందించడం మాత్రమే కాకుండా అనేక మంది మరి దౌత్యవేత్తలుగా మనందరినీ కూడా తీర్చిదిద్దారు. ఆ దౌత్యవేత్తలు మనం చేయాల్సిన పని ఏంటన్నప్పుడు స్వామీజీ నేర్పించిన విద్యని సాధ్యమైనంత మందికి మనం నేర్పిస్తూ వెళ్ళడమే. అలా నేర్పించేటప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, వేదమనుచార్యం సత్యం వద ధర్మంచద స్వాధ్యాయ ప్రవచమద ఆచార్య ప్రియధనమాహృతం ప్రస్తుతం చేతి అని చెప్పి అంటాడు. సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, సుజలాన్న ప్రమదితవ్యం. అంటే సత్యాన్ని చెప్పాలి, ధర్మాన్ని ఆచరించాలి, స్వాధ్యాయం అన్నప్పుడు నేర్చుకున్నటువంటి దాన్ని పునఃసరణ చేస్తూ ఉండాలి, ఆచార్యకి ఎప్పుడు కూడాను గుర్తుంచుకోవాలి అని చెప్తూ ఇక్కడ ముఖ్యంగా మరి ఈ వేదాన్ని పఠించడమే కాకుండా ఆచారాలను గుర్తుపెట్టుకోవడం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటూ
గృహస్థాశ్రమ ధర్మంలో నిర్వర్తించాల్సినటువంటి విషయాన్ని కూడాను బోధించడం జరుగుతుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నప్పుడు మనకు కర్మయోగంలో మొట్టమొదటి సూత్రం మీకు గుర్తుకొచ్చి ఉండాలి స్వామీజీ చెప్పినటువంటి వాటిని. ఆ కర్మయోగం అన్నప్పుడు ఈ జీవితంలో మనం జీవించాలి అన్నప్పుడు సొసైటీలో ఉంటున్నాం కాబట్టి, కుటుంబంలో ఉంటున్నాం కాబట్టి మనం ఆచరించవలసినటువంటి కర్మలు ఎలా ఉండాలి అని చెప్పినప్పుడు ఇక్కడ ఏం చెప్పారో అదే స్వామీజీ చెప్తున్నాడు. తల్లికి, తండ్రికి, గురువుకి, అలాగే ఇక్కడ స్వామీజీ ఇంకొకటి ఎక్స్ట్రా చెప్తారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఉపనిషత్తు చెప్పినట్లయితే స్వామీజీ ఇంకొకటి ఎక్కువ చెప్తారు. ఇక్కడ అతిథి దేవో అని చెప్పకుండా ఆయన భగవంతుణ్ణి, ప్రభుత్వాన్ని కూడా మన్నించండి అని చెప్పంటారు మొట్టమొదటి కర్మసూత్రంలో. ఇక్కడ శ్రద్ధయాదేయం, అశ్రద్ధయాదేయం, శ్రియాదేయం, హ్రియాదేయం, భియాదేయం, సంవిధాదేయం. చేసే పనిని శ్రద్ధతో చేయండి, ఉదాసీనంగా చేయకండి, అశ్రద్ధని దగ్గరికి రానివ్వకండి. కాబట్టి దానం ఇచ్చేటప్పుడు కూడా శ్రద్ధగా దానం ఇవ్వండి. ఇక్కడ మన తెలుగులో సామెత ఉంది, కుడి చేత్తో ఇస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదని. ఇప్పుడు మనం దానం చేస్తున్నామంటే మొత్తం ప్రపంచం మొత్తం కూడా తెలియాలి, పేపర్లలో రావాలి, ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి, టీవీల్లోనూ వీటిలోనూ రావాలి మనం చేసేటటువంటి విషయాలన్నీ కూడాను. ఇది మనం చేస్తున్నటువంటి దానం. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ చేసేటటువంటి దానం శ్రద్ధగా చేయండి. ఈ రకంగా మనం నేర్చుకున్నటువంటి విద్యని జీవితంలో ఆచరణలో పెడుతూ ఆ రకంగానే మనం జీవిస్తూ ఆ భగవతత్వం మనం అనుభూతిలోకి తెచ్చుకొని సమస్త విశ్వంలో ఉండే జడ చైతన్యాలన్నీ కూడా ఆ భగవతత్వమైనటువంటి నిరంతరమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ జీవితంలో మనం చేయాల్సినటువంటిది తైత్తరీయ ఉపనిషత్తు చెప్పినట్లే వేదాద్రియం కూడా చెప్తా వస్తుంది. ఈ ఉపనిషత్తులో శిక్షావల్లి అనేటువంటి ఈ అధ్యాయంలో ఆఖరికి శాంతి మంత్రంతో నేను ముగిస్తా ఉన్నాను. ఓం సన్నో మిత్ర సంవరుణ సన్నో భవత్వర్యమ సన్న ఇంద్రో బృహస్పతి సన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మవాదిషం ఋతమవాదిషం సత్యమవాదిషం తన్మామావీత్ తద్భక్తారమావీత్ ఆవీన్మాం ఆవీద్భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఉపనిషత్తులో మొదటి అధ్యాయం ఈ రకంగా ముగిసినట్లయితే మనం ఇందాక ధ్యానం చేసుకునేటప్పుడు మనం ఎలా ముగించామన్నప్పుడు ఈ లోకంలో సకాలంలో సృష్టి కురిసి నదులు, ఏళ్లు, చెరువులు, దొరువులు, బావులు, కుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. సుఖినో భవంతు. మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసాం. ఈ అధ్యాయంలో ఏం చేయాలి, ఎలా చేయాలని మాత్రమే చెప్పారు. రెండోది అలా చేసినప్పుడు కలిగేటటువంటిది ఏంటి అనేటటువంటిది ఆనందవల్లి అని రెండో అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ ఆనందవల్లి అనేటటువంటిది వచ్చే శనివారం రోజు మొత్తం ఇప్పుడు ఈ అధ్యాయం చెప్పడానికి 3 క్లాసులు తీసుకున్నట్లయితే వచ్చే క్లాసులో ఆనందవల్లి గురించినటువంటి సంక్షిప్తంగా అరగంట సేపులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ కానివ్వండి, లేదా మన ఏపీ మన ఎస్డిసి కానివ్వండి, ఇది నిర్వర్తిస్తున్నటువంటి మరి ఏపీఎస్డిసి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, పార్టిసిపేట్ చేసిన మీ అందరికి కానివ్వండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్సమాజాలు తెలియజేసుకుంటూ ఈ రోజు క్లాసులు ముగిస్తా ఉన్నాను. లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు, గురువు వర్ధిల్లును గాక, గురువే తోడు. సుఖనో భవంతు. సుఖనో భవంతు సార్. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని, ఉపన్యాసాన్ని ఈరోజు మాకు అందించినందుకు ధన్యవాదములు. దేనికైనా సరే వేదాలు, ప్రమాణాలు, శాస్త్ర ప్రమాణాలని చెప్తూ ఉంటారు, అది వింటూ ఉంటాము. కానీ వాటిల్లో ఉన్నటువంటి ఒక భాగమైన తైత్తరీయ ఉపనిషత్తు, అందులో ఉన్నటువంటి శిక్షావళి, ఇలాంటి అనువాకాలు, అధ్యాయాలు ఉంటాయని కూడా మాకు తెలియదు. వాటిని కూడా చాలా చక్కగా ఒక్కొక్క విషయాలని కూడా మాకు చాలా డీటెయిల్ గా చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా సులభతర కుండలిని యోగము అన్నదే స్వామీజీ మనకు ఇంత విషయాలని కూడా ఎంత ఈజీగా మనము నేర్చుకోగలుగుతున్నాము ఇప్పుడు అన్న విషయాలని కూడా మీరు అనుసంధానం చేసి చెప్పడం అనేది చాలా అద్భుతంగా ఉన్నది.
సో ఇలాగే మేము ఇంకా మీ యొక్క ఉపన్యాసాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము. చాలా ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుప్రభాతమా. సుప్రభాత్ సార్. ఈరోజు అందరిని మనము బ్లెస్ చేద్దామండి. దానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇలాంటి ఉపన్యాసాలు మనము కేవలం అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే వింటూ ఉన్నాము. అదే ఇలాంటి వాటిని కూడా మేమంతా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే అందరికీ స్వామీజీ యొక్క ఫిలాసఫీ తెలియచేయటం అనేది మన ఉద్దేశము. ఎందుకంటే అది చాలా సులభతర కుండలిని యోగము, చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు అరుణ్ బాబు సార్ చెప్తున్నటువంటి ఉపనిషత్తుల వాటిలలో కూడా, వేదల్లో వాటిలలో కూడా స్వామీజీ ఫిలాసఫీని మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాము అన్న విషయం కూడా మనం అందరికీ తెలియచేయగలుగుతాము. మనకు మాత్రమే స్వార్థంగా మనం పెట్టుకోకుండా స్వామీజీ యొక్క ఉద్దేశాన్ని కూడా పూర్తి చేయాలి అని అంటే అందరం కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, WCSC AP కమిటీ అనేసి, డెవలప్మెంట్ కమిటీ అని, దానిలో సబ్స్క్రైబ్ అవ్వండి అందరూ. అలాగే మీ యొక్క రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు స్వామీజీ కూడా, దీంట్లో స్వామీజీ చెప్పినట్లే ఉపనిషత్తుల్లో కూడా అలాగే ఉంది, అందరికీ తెలియచేయాలి అనేసి. సో మన కర్తవ్యాన్ని మనము నిర్వర్తిద్దాము అందరము. సుఖినో భవంతు. మనం ఈరోజు అరుణ్ బాబు సార్ని బ్లెస్ చేద్దాము. ఇలాగే చక్కటి విషయాల్ని మనకి ఎప్పుడు అందిస్తూ ఉండాలి. వారి సేవ నిరంతరం కొనసాగుతూ ఉండాలి. వారి ఆరోగ్యము ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సుఖినో భవంతు. అలాగే నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ వనజామూర్తి గారిని కూడా మనం బ్లెస్ చేద్దాము. వనజామూర్తి గారు, వారి కుటుంబము సుఖినో భవంతు. అలాగే ఈ జూమ్ క్లాస్ లో పార్టిసిపేట్ చేసినటువంటి అందరూ కూడా ఆరోగ్యంగాను ఇలాగే వారి యొక్క సేవలను కూడా అందిస్తూ ఉండాలని కోరుకుంటూ సుఖినో భవంతు. నాకు అవకాశం ఐటీ డిపార్ట్మెంట్ వారు ఇంత చక్కగా ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నందుకు ఐటీ డిపార్ట్మెంట్ వారు, వారి కుటుంబ సభ్యులందరూ సుఖినో భవంతు. వారి సేవలు ఇలాగే కొనసాగాలని సుఖినో భవంతు. సుఖినో భవంతు సార్. మళ్ళీ రేపు సాయంకాలము ఇదే టైంకి కలుద్దామండి. రేపు మార్నింగ్ 7 రేపు ఉదయం 7 o'clock మళ్ళీ మెడిటేషన్ ఉంటుంది. అందరూ జాయిన్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. అంతవరకు సెలవు. సుఖినో భవంతు.